నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవంతమైన శ్రీమద్ భాగవత సప్తాహ కన్నుల పండుగగా సాగిన శ్రీ రుక్మిణీదేవి కళ్యాణ మహోత్సవం సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అర్ధున్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్కు ఘన నివాళులు. ద్వాదశ దినకర్మకు హాజరైన రాజకీయ ప్రముఖులు డిఎస్ సేవలను స్మరించుకొని ఆయన తనయులను పరామర్శించిన నేతలు. కాంగ్రెస్ పై పోరు మొదలెట్టిన బీజేపీ రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని కిసాన్ మోర్చా డిమాండ్. ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని మహిళా మోర్చా నిరసన. జయప్రదమైన సిఐటియు డిమాండ్స్ డే. జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన కార్మికులు లేబర్ కోడ్స్ రద్దు చేసి ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్. శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు. నగరంలో ఇస్కాన్ భక్తుల ఇంటింటా ప్రచారం. జూలై 12న రథయాత్రకు అశేష భక్తజనులు హాజరై విజయవంతం చేయాలని ఆ సంస్థ ప్రముఖులు రామానందరాయ్ గౌరవదాస్ ప్రభుజీ పిలుపు. తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కాసుల బాలరాజ్కు ఉమ్మడి జిల్లా కీలక నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాన్సువాడ సీనియర్ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు హైదరాబాద్లోని తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసుల బాలరాజ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్లతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకులను కలుపుకొని అందరి సహకారంతో ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి తీరని లోటని పలువురు రాజకీయ నాయకులు కొనియాడారు. ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. గత నెల 29న మృతి చెందిన మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అకాల మరణం పొందగా బుధవారం కుటుంబీకులు ద్వాదశ దినకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, డిఎస్ కుమారులైన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధర్మపురి శ్రీనివాస్ చేసిన సేవలను ప్రస్తుతించారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నటికీ మర్చిపోలేనివని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, బస్వ లక్ష్మీనరసయ్య, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, పల్లె గంగారెడ్డి, లోక భూపతి రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, కోటపాటి నరసింహనాయుడు, వివిధ తరపల మున్నూరు కాపు సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇందూరు కంఠేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 12వ తేదీన జరిగే జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమంపై వీధుల గుండా తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై జగన్నాథుని ఆశీస్సులు పొందాలని ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు రామానందరాయ్ గౌరవదాస్ ప్రభుజీ కోరారు.
నగరంలోని కంఠేశ్వర్లో గల ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం జూలై 12వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు రామానందరాయ్ ప్రభుజీ తెలిపారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ భక్తులు జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కరపత్రాలను ప్రతి ఒక్కరికి అందజేశారు. ఈ సందర్భంగా కంఠేశ్వర్ ఇస్కాన్ జిల్లా అధ్యక్షులు రామానందరాయ్ ప్రభుజీ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రథయాత్ర కంఠేశ్వర్ నుండి ప్రారంభమై రైల్వే కమాన్, ఎన్టీఆర్ చౌరస్తా, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బడా బజార్, ఆర్ఆర్ చౌరస్తా మీదుగా చైతన్య పబ్లిక్ స్కూల్ నుండి పులాంగ్ మీదుగా వినాయక్ నగర్లోని విజయలక్ష్మి గార్డెన్ వరకు కొనసాగుతోందని ఆయన తెలిపారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగితే పునర్జన్మ ప్రాప్తిస్తోందని ఆయన తెలిపారు. జగన్నాథుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని ఆయన చెప్పారు. కావున జగన్నాథ రథయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథుని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. హరే కృష్ణ. మన నిజామాబాద్ పట్టణ వాసులందరికీ చాలా గుడ్ న్యూస్. యాక్చువల్లీ శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ మన రాబోయే శుక్రవారం రోజు 12వ తారీఖు రోజు సుమారుగా 2 గంటల సమయంలో మన నీలకంఠేశ్వర స్వామి కంఠేశ్వర మందిరం నుంచి ప్రారంభం జరగబోతుంది. అక్కడ నుండి బస్టాండ్ రోడ్డు, గాంధీ చౌక్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, అక్కడ మన విజయలక్ష్మి గార్డెన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేయబోతున్నాము. సో ప్లీజ్ మీరందరూ దయచేసి అందరూ ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా యొక్క ఆహ్వానం మీ అందరికీ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంట్రీస్ తరఫున ఈ యొక్క అతి గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. సో దీనికి ముందు అందరికీ అవేర్నెస్ రావడానికి, మళ్ళీ ఆ యొక్క పాంప్లెట్ స్వీకరణ చేయడానికి చిన్న నగర సంగీతం ఏర్పాటు చేశాము మేము ఇక్కడ మన పట్టణంలో. దీనికి చాలా మంది మన పోలీసు వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ చాలా చాలా కొద్ది ప్రణామంలో వాళ్ళకు బాగుండాలి, ఇంకా నుంచి శక్తి ఇచ్చి మంచి రక్షణ ఇస్తూ మా యొక్క కృతజ్ఞత వ్యక్తపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర యాక్చువల్లీ పూరిలో సెలబ్రేషన్ చేసేవారు. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపన ఆచార్యుల శ్రీ ప్రభుపాది ఆహ్వానంగా ఆ యొక్క అమెరికాలో జగన్నాథ్ రథయాత్ర ప్రపంచమంతటా మనందరికీ పరిచయం చేయించారు. పూర్వం పూరిలోనే జరిగేది. సో చాలామంది ఎందరికో దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అవకాశం దొరకపోయేది. కానీ మన ప్రభుపాది యొక్క అనుమతి ద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి సిటీలో మనకు ఈ యొక్క రథయాత్ర సెలబ్రేషన్ చేసుకునే భాగ్యం కలిగింది. సో మనందరికీ స్వామివారి జగన్నాథ స్వామి ఇల్లు పట్టణానికి రాబోతున్నారు. 12వ తారీఖు స్వామివారి దర్శనాన్ని అందరూ ఆస్వాదిస్తూ మా యొక్క నటన. మళ్ళీ ఈ యొక్క రథం స్వామివారు ఈ ప్రపంచంలో మన ఎన్నో హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎన్నో మందిరాలు ఉన్నాయి. సో అందులో ఎప్పుడైతే మనము మూల విగ్రహాన్ని ప్రతిష్ఠాపించామో ఆ విగ్రహాన్ని కదిలించే శక్తి ఎవరికి ఉండదు, అది కదిలించకూడదు కూడా. కానీ ఏదైతే మనం ఊరేగింపు చేసినా కానీ, ఉత్సాహాలు చేసినా కానీ, ఉత్సాహమూర్తిని మనము బయట తీసుకొచ్చి పల్లకి సేవలో మనము భగవంతుని ఆరాధిస్తూ దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ జగన్నాథ్ యొక్క విశిష్టత ఏంటిది అంటే ఆ మూల విగ్రహం స్వామివారు యాక్చువల్లీ బయటకు వచ్చి ఆ స్వామివారి ప్రత్యక్షంగా అందరికీ మనకు దర్శనాన్నివ్వడానికి ఆతృతతో భక్తులతో ప్రేమతో బయటకు వచ్చి మనందరినీ ఈ బహుసాగరంలో బంధింపబడ్డ, దుఃఖాలలో బంధింపబడ్డ నిమగ్నమైన జీవుల్ని ఉద్ధరింపజేయడానికి స్వామివారి మూల విగ్రహాలు వస్తాయి. ఇది జగన్నాథ స్వామి యొక్క పుణ్య కృప. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. 2 లక్షల రైతు రుణమాఫీ, పంట దిగుబడులకు బోనస్, రైతు భరోసా, పెట్టుబడి సాయం అందించకుండా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా బుధవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్కు చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్, కిసాన్ మోర్చా నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీలను గుర్తు చేశారు.
2 లక్షల రైతు రుణమాఫీ చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో పాటు రైతు కూలీలకు పెట్టుబడి సాయం అందజేయటం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయకపోతే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ పిలుపు మేరకు ఈరోజు కిసాన్ మోర్చా నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత రైతుకి ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామన్నారో, అలాగే రైతు భరోసా ఇస్తామన్నారో, రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో, రైతుకు పంటకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నికల కన్నా ముందు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి, రేపొద్దున 15,000 వస్తాయి 3వ తారీఖు తర్వాత అన్నాడు. అలాగే 2 లక్షల రుణమాఫీ కళ్ళు మూసుకొని రేపొద్దున మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పడం జరిగింది. రైతు కూలీలకు భరోసా ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా పంట బీమా గురించి ప్రీమియం కడతామని చెప్పి ఇప్పటికీ వర్షాలు లేవు. ఈసారి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇంకెన్ని రోజులకు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి నేను ఇవాళ కిసాన్ మోర్చా తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో కలెక్టర్ గారికి ఈ రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చే సందర్భంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో గౌరవ నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో, నూతన సినిమా రాష్ట్ర సభ్యుల గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అంశాలు మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇవ్వాలి, కౌలు రైతులకు 12,000 ఇవ్వాలి, అట్లాగే రైతు కూలీలకు ఇవ్వాలి, ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేయాలి, పంటలకు బోనస్ ప్రకటించి అది కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లపైన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం ఇచ్చినాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ రైతులకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు వర్షాలు లేక రైతు భూమిలో ఇచ్చేసి ఆకాశం వైపు చూసే పరిస్థితికి వచ్చింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆత్మహత్యలు కూడా ఆపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కళ్ళు తెరవకపోతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ దీన్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాం. నగరంలో ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఇంట్రామూరల్ సెరమనీ కార్యక్రమం ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంట్రామూరల్ సెరమనీలో భాగంగా మొత్తం 1,200 మంది విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించామని ఎడ్యుకేషన్ చైర్మన్ జగత్ రెడ్డి తెలిపారు. నగర శివారులోని ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్లో ఇంట్రామూరల్ సెరమనీ కార్యక్రమాన్ని పాఠశాల ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎడ్యుకేషన్ చైర్మన్ జగత్ రెడ్డి మాట్లాడుతూ ఇంట్రామూరల్ సెరమనీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అందులో భాగంగా 4 టీంలను ఏర్పాటు చేసి 1,200 మంది విద్యార్థులకు వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తమ స్కూల్ విద్యార్థులు ఇంట్రామూరల్ సెరమనీలో పాల్గొని ఆ క్రీడల్లో తర్ఫీదు పొంది స్కూల్ లెవెల్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. అందులో గెలుపొందిన తమ విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికవుతారని ఆయన అన్నారు. అందుకోసమే ఈ ఇంట్రామూరల్ సెరమనీ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. క్రీడాకారులను పాఠశాల ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డితో పాటు పాఠశాల బాధ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు వాలీబాల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇలాగే బాగా ప్రాక్టీస్ చేసి స్కూల్ లెవెల్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల సత్తా చాటాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సెక్రటరీ సుజిత్ రెడ్డితో పాటు పాఠశాల క్రీడాకారులు, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో ఇంట్రామూరల్ గేమ్స్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇంట్రామూరల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్లో ప్రతి పిల్లగాడు ప్రతి గేమ్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు ప్రోత్సహించడానికి వీలుంటుంది. ఇది విత్ ఇన్ ది క్యాంపస్లో అన్ని గేమ్స్ డే బై డేగా ప్రతిరోజు మా స్పోర్ట్స్ మీట్ వరకు ఆడిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము
2024-25 అకాడమిక్ ఇయర్లో ఆర్బీఆర్ స్కూల్ స్పోర్ట్ డే ఫెస్టివల్ ఉంది. దానికి తయారు చేయడానికి ఈ రోజు నుంచి ఇంట్రామోరల్ గేమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రామోరల్తో ఏముంటుందంటే లాభం, ప్రతి పిల్లగాడు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా అందుకని మా స్కూల్లో 4 గ్రూపులుగా విభజించడం. ఒకటి రోజెస్ టీమ్, ఒకటి బ్లూబెల్, ఒకటి సాంబ్రాక్స్, ఇంకోటి డెఫెడోల్. ఈ 4 గ్రూప్స్లలో ప్రతి పిల్లగాడు ఉంటాడు. ప్రతి పిల్లగాడు సాధ్యమైనంత వరకు ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఈ అకాడమిక్ ఇయర్ 2024-25 ఇయర్కు పార్లమెంటు మెంబర్లను చేసుకోవడం జరిగింది. వారికి వివిధ శాఖలు కేటాయించడం జరిగింది. రెండో కార్యక్రమము ఇంట్రామ్యూరల్ టోర్నమెంటు. మా విద్యార్థులను 1280 మంది స్టూడెంట్లను 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క గ్రూప్కు 320 మంది స్టూడెంట్స్ను తీసుకోవడం జరిగింది. వీరి మధ్యన క్రీడా పోటీలు నిర్వహించి ఈరోజు ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళకు వివిధ కబడ్డీ, క్యారమ్, చెస్, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, స్పోర్ట్స్, రన్నింగ్ అన్ని ఈవెంట్స్ను కండక్ట్ చేస్తాం. త్రూఅవుట్ ఇయర్ ఈ స్పోర్ట్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి. ఇందులో నుంచి మంచి ప్రదర్శించిన వాళ్ళను స్కూల్ టీం తయారు చేసి ఎక్స్ట్రామ్యూరల్ టోర్నమెంట్, జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. భావితరాలు దైవభక్తిని చాటుతూ సన్మార్గంలో నడవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రద్ధానంద్ గంజ్లో గల ఉమామహేశ్వర దేవాలయంలో ఇందూరు భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చివరి రోజైన బుధవారం శ్రీ రుక్మిణీదేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 రోజుల పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రవచనాలను యావత్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో తమ భక్తి భావాన్ని చాటుతూ తిలకిస్తున్నారని అన్నారు. అలాగే శ్రీ రుక్మిణీదేవి కళ్యాణ మహోత్సవం కనుల విందు గొలిపేలా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. శ్రీమద్ భగవత సప్తాహ ప్రవచనాల్లో భాగంగా భారతదేశ ఔన్నత్యాన్ని చాటేందుకు, సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 3వ తేదీ మొదలుకొని 10వ తేదీ వరకు 8 రోజుల పాటు నిర్విరామంగా భక్తి ప్రవచనాలను వినిపించి సనాతన హిందూ ధర్మ రక్షణకు కృషి చేసిన బ్రహ్మశ్రీ ఫణతల మేఘరాజ శర్మకు ఎమ్మెల్యే ధన్పాల్ ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ వారి పలుకులతో గత 7 రోజుల నుండి ఇందూరు నగరంలో భాగవత్ సప్తా కార్యక్రమం జరపబడింది. ఈరోజు 8వ రోజు రుక్మిణీ కళ్యాణము. అద్భుతమైన ఈ 8 రోజుల కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా సమాజంలో హిందూ ధర్మ ఉద్ధరణకు, మనిషి జీవితంలో ఏ విధంగా ఒక దిక్సూచి, ఏ విధంగా సమాజంలో తన పాత్ర, సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి, ఈ రకంగా ఆయన రోజు కూడా భాగవత్ సప్తా అద్భుతమైన తన పలుకులతో ప్రజలందరినీ కూడా సంతోషం పారవశ్యం చేయడం జరిగింది. గత వారం రోజుల నుండి ఇందూరు పట్టణం చాలా పునీతమైనటువంటి రోజులు. ఎందుకంటే ఎప్పుడూ కని విని ఎరగనటువంటి రీతిలో ఆదిలాబాద్ వాస్తవ్యులు గౌరవనీయులు బ్రహ్మశ్రీ మేఘరాజ్ శర్మ గారిచే భాగవత సప్తాహం అనే బ్రహ్మాండమైన కార్యక్రమం ఈ ఇందూరు నగరాన్ని పునీతం చేయడానికి, మరియు అలాగే భారతదేశం అంతా పాడి పంటలతో విలిసిల్లే విధంగా వారి ప్రవచనం కొనసాగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్రం నిలిపివేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నగరంలోని ధర్నా చౌక్లో బుధవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ
పి స్వర్ణాలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత 10 ఏళ్లుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్లీ ఉవ్విళ్లూరుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకుందని, అలాగే ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాలను భారీగా తగ్గించింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జూలై 10న కార్మికుల కోర్కెల దినం పాటించాలని సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా, మండల పారిశ్రామిక కేంద్రాల్లో ధర్నాలను చేపట్టామన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆశా, అంగన్వాడీ ఆయా వర్కర్లకి వాళ్ళ యొక్క చూపుతున్న వివక్షకి నిరసనగా ఈరోజు 6వ రోజు ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్త ధర్నాలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఈ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నాం. మెయిన్గా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అదేవిధంగా ఆశా, అంగన్వాడీ వర్కర్లకి గౌరవ వేతనం 26,000గా చేయాలి. అట్లాగే వాళ్ళకి రిటైర్మెంట్ సమయం లోపల బెనిఫిట్లని 2 లక్షలు, ఆయాలకి ₹1,00,000గా ఉంచాలి అని చెప్పని మేము ప్రధాన డిమాండ్తో చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోరికల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సరితకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్కు ప్రతి నెల 18,000 ఇవ్వాలని, హెల్పర్స్కు 11,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత సంవత్సరం 24 రోజుల పాటు సమ్మె చేశామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మళ్లీ సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దినోత్సవం పైన కోరికల దినోత్సవం సందర్భంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆయాలకు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి పైనుంచి ఆర్డర్ వచ్చింది. కాకపోతే వాళ్ళకి ఇంత ఇస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయలేదు. దాని గురించి మాకు ఆయాకు ₹1,00,000, టీచర్కు ₹2,00,000 మేము చేసే జీతంలో సగం పెన్షన్ రూపం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. మాకు అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. మాకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. దాని గురించి మాకు కూడా చర్యలు తీసుకుంటే అంగన్వాడీ సెంటర్కే పంపించాలని చెప్పేసి మాట్లాడితే మేము కూడా వాళ్ళకు చెప్పగలుగుతాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీ టీచర్స్ను 3వ తరగతి ఉద్యోగులుగా, ఆయాలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏసాల గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. కనీసం వేతనం,
నెలకు 26,000 జీతం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిమాండ్స్ డే సందర్భంగా బోధన ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఏజాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దేశవ్యాప్తంగా గత 48 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 26 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో బడ్జెట్ విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీ నుండి 5వ తేదీలోపు వేతనాలు అందించాలని కోరారు. పని భారాన్ని తగ్గించాలని, సంబంధం లేని పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు విక్టోరియా రాణి, ఉపాధ్యక్షురాలు రేణుక, సవిత, జమ్మిశెట్టి లక్ష్మి, శిరీష, జమున, లక్ష్మి, కమల, గోదావరి, బాలవ్వ, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ బోధన్ రెవెన్యూ డివిజన్ అధ్యక్షురాలు రాజేశ్వరి, కార్యదర్శి దివ్య, సుధా, సుజాత, యాస్మిన్, వీరమణి, శబానా, కవిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. డిమాండ్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ స్కీమ్ వర్కర్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే సందర్భంగా ఒకరోజు ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్లు ఎలాంటి షరతులు లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, కనీసం నెలకు 26,000 ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీలకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలా, ఆయమ్మలకు 3 లక్షలు ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలా, అంగన్వాడీలకు అర్హులైన వారికి సూపర్వైజర్లకు ప్రమోషన్ ఇవ్వాలా, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలా. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అంగన్వాడీలతో, ఆశా వర్కర్లతో అనేక స్వచ్ఛంద సంస్థల యొక్క కార్యక్రమాలు చేపిస్తూ, అనేక సర్వేలు చేపిస్తూ, పని భారాన్ని పెంచుతూ, వేతనాలు పెంచకుండా అంచివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పద్ధతిని కేంద్రము, రాష్ట్రము మానుకొని అందరికి కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని సిఐటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడానికి అహర్నిశలు కృషి చేసిన మహానుభావులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని సూచించారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పక్షోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ న్యాయవాదిగా, విద్యావేత్తగా 33 ఏళ్ల చిన్న వయసులో కలకత్తా యూనివర్సిటీ వీసీగా పనిచేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షులుగా సేవలందించి భారతదేశ మొదటి వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తూ జనసంఘ వ్యవస్థను స్థాపించారని గుర్తు చేశారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేపీ స్థాపించడం జరిగిందని చెప్పారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించి ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా ఖండించారని, వ్యతిరేకించారని వివరించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా మాకే నాంసే పౌద్ అనే నినాదంతో దేశంలో 11 కోట్ల మంది భారతీయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు 15 రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, మల్లేష్, బద్ద కిషన్, పవన్, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన ఏదైతే 370 ఆర్టికల్కు దానికి నిరసన తెలుపుతూ తన మంత్రి పదవిని రాజీనామా చేసి జనసంఘ్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, కల్కట్టా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా 33 సంవత్సరాల్లోనే పదవిని ఆరోహించిన మహానుభావుడు. ఏదైతే
एक देश में दो निशान, दो विधान, दो प्रधान नहीं चलेगा। భారతదేశ ఔన్నత్యానికి ప్రమాదం ఉంది. 370 ఆర్టికల్ తోటి యూనిటీకి దెబ్బతీసే విధంగా ఇది 370 ఆర్టికల్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేసి కశ్మీర్కి వెళ్ళి ఉద్యమం చేయడం జరిగింది. ఆయన భారతదేశ పౌరులందరికీ ముఖ్యంగా యువకులకు ఒక ఆదర్శప్రాయుడు. వారి కోరిక ఏదైతే ఉందో, వారి జీవితాశయం ఏదైతే ఉందో 370 ఆర్టికల్ రద్దు అనేది ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ఈరోజు కశ్మీరు భారతదేశంలో భాగమే. అద్భుతమైన అభివృద్ధి దిశగా కశ్మీరు ముందుకు సాగుతూ ఉంది. నగర శివారులోని బోర్గాం పి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ ఖాళీ స్థలంలో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని కరెంటు బిల్లు కడుతూ నివసిస్తున్నామని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వం పట్టాలిస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమపై జాలి చూపి ఇళ్ల పట్టాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని జై భీమ్నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 5వ డివిజన్ బోర్గాం పి వద్ద గల జై భీమ్నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమ్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సలహాదారుడు బత్తుల రవి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని కరెంటు బిల్లు సైతం చెల్లిస్తూ అక్కడే నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము వేసుకున్న గుడిసెలకు కరెంటు బిల్లు కడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వటం లేదని అన్నారు. గత ప్రభుత్వం పట్టాలిస్తామని చెప్పి మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమపై జాలి చూపి ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని వారు కోరారు. జైభీమ్నగర్ కాలనీ నివాసితులను అయితే మేము గత 10 సంవత్సరాల నుండి ఇళ్లను వేసుకొని గుడిసెలను వేసుకొని 5వ డివిజన్లో చిన్న గుడిసెలు, చిన్న రేకుల ఇళ్లను వేసుకొని ఉంటున్నప్పటికీ మాకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇళ్ల స్థలాలకు పట్టాలను మంజూరు చేయలేదు. మేము చాలా కాలంగా వర్షం వచ్చినా కూడా అదే ఇళ్లలో ఉన్నాము. వర్షం వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోయినా కూడా అదే ఇళ్లలో ఉన్నాము. మాకు కనీసము అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలెక్టర్ గారి వారికి, ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే మన రూరల్ ఎక్స్ఎమ్మెల్యే బాజిరెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి సార్ అని వేడుకున్నా కూడా మా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళారే తప్ప, మేము మా ఓట్లు అడగడానికి వచ్చారే తప్ప ఇంతవరకు మాకు ఇళ్ల స్థలాలకు పట్టాలు కానీ మంజూరు చేయలేదు. మాకు కేటాయించిన స్థలంలో మాకు పట్టాలు ఇవ్వాలని, అలాగే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పాలన ప్రజా దర్బార్ కూడా లెటర్లు రాయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి మాకు ఉన్న స్థలాలనే ఇళ్ల పట్టాలు ఇప్పిస్తూ అలాగే మమ్మల్ని గుర్తిస్తారని మేము వేడుకుంటున్నాము. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి సార్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది, వినతి పత్రం. అలాగే సార్ గారిని కూడా మేము కలిసి రావడం జరిగింది. దయచేసి మాకు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఏ సార్ దగ్గరికి వెళ్ళినా కూడా మా లెటర్లు చూశారు, వచ్చారు, అక్కడ తనిఖీలు చేశారు, కానీ మాకు ఇంతవరకు కూడా ఆ స్థలాలకు పట్టాలు మంజూరు చేస్తామని ఎవరు చెప్పలేదు. చెప్పినా కూడా అంతంత మాత్రంగా చెప్పి వెళ్ళిపోయారు తప్పిస్తే మాకు ఇళ్ల స్థలాలు ఇస్తామని పూర్తి హామీ ఎవరు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలతో మహిళలను మోసం చేసిందని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మారెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
నిర్మల్ జిల్లాలోని భైన్సా పట్టణంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మారెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 నెలలుగా మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఫ్రీ బస్సు తప్ప మహిళలకు చేసిందేమీ లేదని అన్నారు. మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఇవ్వడంతో పాటు పింఛన్లను 2,000 నుండి 4,000 రూపాయల వరకు పెంచాలని అన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి పథకం క్రింద ₹1,00,000 తులం బంగారం ఇవ్వాలని అన్నారు. కళాశాలలకు వెళ్లే బాలికలకు స్కూటీలు 5 లక్షల రూపాయల విద్యార్థి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ ముధోల్ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు దీపాలి, భైన్సా పట్టణ అధ్యక్షురాలు ప్రమీళ, నాయకులు శారదాతో పాటు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. భైన్సా మండలంలో మేము ఆర్డీఓ కార్యాలయం వద్ద మా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేనని సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము. ఆ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకము 2,000 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వధువరులకు ₹1,00,000 తులం బంగారు ఇస్తానని అమలు ఇచ్చిన పథకాలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. ఒక బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమి అమలులోకి వస్తలేవు. మేము అవన్నిటికీ డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. ఇచ్చని పక్షంలో రస్తారోకలు ధర్నాలు చేస్తామని ఇక్కడే కాకుండా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో, ప్రతి అన్ని డివిజన్లలో చేస్తామని మేము గారికి చెప్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పాఠశాలల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రేంజల్ మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ హుస్సేన్ అన్నారు. అన్ని గ్రామాల్లో ప్రజలు విస్తృతంగా మొక్కలు నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలను మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ హుస్సేన్ సందర్శించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత పల్లె ప్రకృతి వనం నర్సరీలను, రైతు వేదికలను సందర్శించారు. మండల స్పెషల్ అధికారి వాజిద్ హుస్సేన్ ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి గ్రామస్తులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దూపల్లి, రేంజల్ గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఈ పాఠశాలలో సుమారు 90% పనులు పూర్తయ్యాయని అన్నారు. అలాగే టాయిలెట్లు, బాత్రూంల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యాల కల్పనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. రైతులు పొలం గట్లపై తప్పనిసరిగా మొక్కలు నాటుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గౌస్ మోహినుద్దీన్, ఎంఈఓ గణేష్ రావు, ఏపీఓ రమణ, పంచాయతీ కార్యదర్శి సాయిలు, మాజీ సర్పంచ్ బాబన్న, పిఆర్టీయూ నాయకుడు సోమలింగం గౌడ్, ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మి, పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే సార్. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలి స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ఇవాళ మన మండలాలకి సందర్శిస్తున్నాం. అదే సందర్భంగా ఇవాళ మనం రేంజల్ మండలికి సందర్శించినాను. దూపల్లి విలేజ్లో మనం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ ఆదర్శ అమ్మ పాఠశాల కింద చేపట్టిన వర్క్లకు మొత్తం పరిశీలించినాము. చాలా బాగా ఉన్నాయి అక్కడ. ఆ తర్వాత ఈ ఇంటింటి మొక్కల కార్యక్రమంలో కూడా గ్రామ పంచాయతీ దూపల్లిలో పార్టిసిపేట్ అయినాము. ఆ తర్వాత మళ్ళీ పల్లె ప్రగతి వనం కూడా విజిట్ చేస్తాము. శానిటేషన్ వర్క్స్ అవన్నీ సూపర్వైజ్ చేసి కలెక్టర్ గారికి నివేదిస్తాం. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మి అనవసరంగా మీ సేవల చుట్టూ తిరగవద్దని ఆయన కోరారు. గడిచిన 5 ఏళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు పేద ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ రేషన్ కార్డుల్లో కొత్త పేపర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం హల్చల్ చేస్తోంది. దీంతో అనేక మంది పేదలు మీ సేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ విషయంపై బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ స్పందించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగానే ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు సంయమనంతో వేచి చూడాలని, అనవసరంగా మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరారు.
నేమ్ అడిషన్ గురించి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏదైతున్నదో మేబీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ అది ఇంతకుముందు నేను డిఎస్ఓ గారితో మాట్లాడినా కామరాజ్ డిఎస్ఓ గారితో మాట్లాడితే అది నేమ్ అడిషన్ రేషన్ కార్డ్ ఈజ్ బోకస్ న్యూస్. అది దయచేసి అందరూ నమ్మకండి ప్రజలు. అది డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంకా ప్రాసెస్లో ఉంది. ఏదైనా కొత్త రేషన్ కానీ లేకుంటే కొత్త పేర్లు నమోదు కానీ డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ ఇంకా రాలేదు అఫీషియల్లీ. వచ్చినప్పుడు మేమే మీడియా ద్వారా కానీ చెప్తాము. అప్పుడు మీరు మీ సభై ఈ అడిషన్ గురించి అప్లికేషన్ ఇవ్వగలరు. కాబట్టి ఏదైతే న్యూస్ అనేది చాలా ఫేక్ అని నేను చెప్తాను. అంగన్వాడీల సమస్యలను పాలక ప్రభుత్వాలు పరిష్కరించకపోవడం శోచనీయమని సిఐటియు నాయకుడు ఖలీల్ అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంబడి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మహాదేవి సిఐటియు నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ సమయంలో ఇవ్వాలని, పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు అవసరమైన సామాగ్రిని అందజేయాలని, అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ రమేష్ రాథోడ్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు కోరికల దినోత్సవం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ర్యాలీగా అందరం అంగన్వాడీ టీచర్లం వచ్చినాం. అయితే మాకు పోయిన గవర్నమెంట్ కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 లక్ష ఆయమ్మకు, 2 లక్షలు టీచర్లకు ఇస్తామని అన్నారు. కానీ మొన్న మాత్రం ఈ గవర్నమెంట్ కూడా మొన్న ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష చేస్తాము అని అన్నారు. కానీ ఇప్పటిదాకా రిటైర్మెంట్స్ మాత్రం చెప్పకుండానే మూకుమ్మడిగా ఒక ఇండివిజువల్గా ఒక లెటర్లు పంపకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయాలు టీచర్లు ఒకటే లెటర్ ఇచ్చి డిపార్ట్మెంట్కి ఇక వీళ్ళందరూ రిటైర్ కావాలి అని మాత్రమే చెప్పింది. అది చాలా తప్పు. ఇప్పుడు మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇస్తారు, అయితేనే మేము జాయిన్ అవుతాం. మరి రిటైర్మెంట్ అయినప్పుడు కూడా ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా మూకుమ్మడిగా ఏదో ఆఫీస్కు లెటర్ పంపి ఫలానా వాళ్ళు వెళ్ళిపోవాలా, ఫలానా వాళ్ళు వెళ్ళిపోవడం అన్నది చాలా తప్పు. ఏదో గొర్రెల మందని వెళ్ళగొట్టేసినట్టుంది. 40 ఏళ్ళు చేసిండ్రు ఒక్కొక్క ఆయమ్మ టీచర్ సర్వీసు. వాళ్ళకు ఓన్లీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది 50,000. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 50,000 తప్ప రాష్ట్రం నుంచి మాకు ఇప్పుడు రూపాయి కూడా లేదు. అందరు చాలా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయిన వాళ్ళు ఎలా బతకాలి, ఎట్లా బాన్సువాడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వానికి, ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతుర్రో టీచర్లు 65 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్మెంట్ చేస్తా అంటుర్రు, ఖచ్చితంగా చేయండి. కానీ మేము చెప్పేది ఒకటే, ఒక టీచర్కు 2 లక్షల రూపాయలు ఇవ్వండి, ఒక ఆయాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చేస్తున్న అంగన్వాడీ టీచర్లందరికీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దళితవాడలో గల ప్రభుత్వ పాఠశాలతో పాటు అంగన్వాడీలో చిన్నారులకు బిస్కెట్లు, బుక్స్, పెన్సిల్స్, రబ్బర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య మాట్లాడుతూ చిన్నారులు పాఠశాలకు రావాలనే ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో చాక్లెట్స్, బిస్కెట్స్, పెన్సిల్స్ అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ కోశాధికారి డాక్టర్ రమేష్ సితాలే, సీనియర్ లయన్స్ మేకల విఠల్, దత్తుబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు పెండ్యాల రమేష్, శ్రీకాంత్ గాండ్ల, సాయికృష్ణ, గ్రామ ప్రజలు మేకల పవన్, యోగి పటేల్, సింగాణి భాస్కర్, నల్లాజర్, మొగలయ్య పాల్గొన్నారు. హైదరాబాద్లోని పార్క్ హోటల్లో బుధవారం నాడు జరిగిన ఫీకల్ స్లడ్జ్ మరియు సెప్టేజ్ మేనేజ్మెంట్పై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్కు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ హాజరయ్యారు. ఈ వర్క్షాప్ ఫంక్షన్లో ఎఫ్ఎస్టీపీని కలిగి ఉన్న యుఎల్బీలతో చేపట్టిన ఎస్యుఎస్ ప్రాజెక్టు క్రింద అభివృద్ధి చేయబడిన స్మార్ట్ సొల్యూషన్ను వ్యాప్తి చేయడం కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఎఫ్ఎస్టీపీ పనిచేస్తోంది.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవంతమైన శ్రీమద్ భాగవత సప్తాహ కన్నుల పండుగగా సాగిన శ్రీ రుక్మిణీదేవి కళ్యాణ మహోత్సవం సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అర్ధున్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్కు ఘన నివాళులు. ద్వాదశ దినకర్మకు హాజరైన రాజకీయ ప్రముఖులు డిఎస్ సేవలను స్మరించుకొని ఆయన తనయులను పరామర్శించిన నేతలు. కాంగ్రెస్ పై పోరు మొదలెట్టిన బీజేపీ రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని కిసాన్ మోర్చా డిమాండ్. ఎన్నికల్లో ప్రకటించిన వాగ్దానాలను నెరవేర్చడం లేదని మహిళా మోర్చా నిరసన. జయప్రదమైన సిఐటియు డిమాండ్స్ డే. జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన కార్మికులు లేబర్ కోడ్స్ రద్దు చేసి ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్. శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు. నగరంలో ఇస్కాన్ భక్తుల ఇంటింటా ప్రచారం. జూలై 12న రథయాత్రకు అశేష భక్తజనులు హాజరై విజయవంతం చేయాలని ఆ సంస్థ ప్రముఖులు రామానందరాయ్ గౌరవదాస్ ప్రభుజీ పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.